ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ జె సాయి కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్కి వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చూసి స్థానికంగా ఉన్నటువంటి కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి వైద్యులు చెప్పారు ఆయన ఆల్రెడీ చనిపోయి ఉన్నాడని చెప్పి. సో వెంటనే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సాయి కుమార్ కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సాయి కుమార్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సాయి కుమార్ని చంపేశారు, సాయి కుమార్ని ఉన్నతాధికారులు వేధింపుల వల్లే అతన్ని టార్చర్ పెట్టారు, అతన్ని కొట్టారు, కొట్టి కొట్టి చంపి ఊరేసి పెద్ద డ్రామా ప్లే చేస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా సమీక్షిస్తున్నారు. కానిస్టేబుల్ ఎందుకని ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు, రెస్ట్ రూమ్లోనే ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ఎల్బీనగర్లో ఉన్నటువంటి పోలీసు ఆఫీసర్స్ ఎవరైనా ఇతన్ని ఇబ్బంది పెట్టారా, ఇతన్ని టార్చర్ పెట్టినటువంటి పరిస్థితి ఉందా, ఇతన్ని మానసికంగా ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. 2024 బ్యాచ్కు సంబంధించినటువంటి ఈ సాయి కుమార్ ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ మీద ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సో కుటుంబ సభ్యులు ఈరోజు ఈ ఘటన జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందు వచ్చి చెప్తా ఉన్నారు, చాలా రోజుల నుంచి నన్ను అధికారులు వేధిస్తున్నారు, చాలా రోజుల నుంచి నన్ను మెంటల్గా టార్చర్ పెడుతున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అతను ఇంకా యువకుడు, పెళ్లి కాలేదు, అతని తల్లి కూడా బోరున విలపిస్తోంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి. సో మేము రాకముందే, మేము వచ్చేసరికి మీరు ఎందుకు ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం పంపించేశారు, ఎందుకు బాడీని ఇక్కడ ఉంచకుండా మీరు మాకు అప్పగించకుండా ఎందుకు హుటాహుటిన తరలించాల్సినటువంటి అవసరం ఏముంది, ఏం జరిగింది, మా అబ్బాయి శరీరం మీద గాయాలు కూడా కనిపిస్తున్నాయి, మీరు కొట్టారు, ఇక్కడ కొట్టి అతన్ని చంపాలన్న ఉద్దేశంతోనే కొట్టి మీరే ఉరేసి ఇక్కడ పెద్ద డ్రామా క్రియేట్ చేశారని చెప్పి ఆమె తల్లి ఆరోపిస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కర్మాన్ ఘాట్లో ఫ్రెండ్స్తో కలిసి ఒక రూమ్లో ఉంటున్నాడు జర్కుల సాయి కుమార్. కానిస్టేబుల్గా ఆయన డ్యూటీ వచ్చినప్పటి నుంచి కూడా, ఆ జాబ్ వచ్చినప్పటి నుంచి కూడా కర్మన్ ఘాట్లోనే ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాడు. మరి ఎందుకు ఇంత మనస్తాపానికి గురయ్యాడు, ఎందుకు ఆత్మ చేసుకోవాలని అనిపించింది, నిజంగానే ఉన్నతాధికారులు చాలా టార్చర్ పెట్టారా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకుంటున్నారు. ఎందుకు సాయి కుమార్ ఈ విధంగా చేశాడు, అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇంకా అతనికి డ్యూటీలు అలాట్ చేసేటువంటి ఆఫీసర్స్, అతనికి గైడెన్స్ ఇచ్చేటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ప్రస్తుతం మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం చాలా ఆందోళనలో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇంకా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆ జర్కుల సాయి కుమారు చనిపోయినటువంటి విషయం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి, ఆ ఆసుపత్రి నుంచి డైరెక్ట్గా ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇదంతా జరిగినప్పుడు మీరు ఎందుకు మాకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అతన్ని కావాలనే మీరు టార్చర్ పెట్టి చంపారన్నది కూడా కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవాలు ఏంటనేది కూడా ఇంకా పోలీసులు ఆల్రెడీ విచారణకు ఆదేశించారు కాబట్టి వాస్తవాలు ఏంటో కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ జర్కుల సాయి కుమార్ ఫ్రెండ్స్ కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కర్మన్ ఘాట్లో ఒక రూమ్లో ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఫ్రెండ్స్కి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్పకపోయినా, కుటుంబ సభ్యులతో ఈ అధికారులు వేధిస్తున్నారా లేకపోతే ఇంకో కారణం ఉందా, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోకపోయినా, కుటుంబ సభ్యులు ఎందుకంటే ఇక్కడ ఉండట్లేదు కదా, కుటుంబ సభ్యులు అక్కడ ఊళ్ళో ఉంటారు, ఇక్కడ ఓన్లీ ఫ్రెండ్స్తో కలిసే ఉంటున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ని విచారిస్తే, ఫ్రెండ్స్లో కూడా కొంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారట, ఆ ఫ్రెండ్స్ని విచారిస్తే అతను నిజంగా ఎవరైనా అధికారుల వేధింపుల వల్ల మనస్తాపానికి గురై ఇంకా ఈ జీవితంలో నేను ముందుకు సాగలేను, ఈ అధికారుల వేధింపులు ఎక్కువైపోతున్నాయి, ఇంకా నేను ఈ కానిస్టేబుల్ జాబ్ చేయలేను, ఇంత మెంటల్ టార్చర్ చేస్తున్నారని చెప్పి ఏమైనా షేర్ చేసుకున్నాడా, హైయర్ అఫీషియల్స్ మీద, పోలీసు ఉన్నతాధికారుల మీద ఆయన ఏమైనా తన ఫ్రెండ్స్కి చెప్పాడా ఏమన్నా, ఇంకా ఈ కాల్ రికార్డింగ్స్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది కాబట్టి సాయి కుమార్ కానిస్టేబుల్ ఆ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని అతని కాల్ రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. గతంలో ఏం మాట్లాడాడు, కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడాడు, ఇతను ఆత్మహత్య చేసుకునే ముందు చివరి కాలు ఎవరికి చేశాడు, ఈ చివరి కాలు చేసే టైంలో పోలీసుల గురించి ఏమన్నా మాట్లాడా, ఎవరు మెంటల్ టార్చర్ గురి చేశారు, లేకపోతే అసలు ఈ పోలీసు ఈ టార్చరే కాకుండా ఇంకా వేరే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా, లేదంటే నిజంగానే పోలీసుల టార్చర్ను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు, ఇవన్నీ కూడా మరొక
కొన్ని గంటల్లోనే తెలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కుటుంబ సభ్యులైతే రాత్రి నుంచి బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. 2:30 గంటలకు ఇది జరిగితే తెల్లవారుజామున 4 గంటల వరకు అక్కడ పోలీసులతో గొడవ పడ్డటువంటి పరిస్థితి ఉంది. సో, కుటుంబ సభ్యుల్లో ఒక ఆందోళన ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా శాంతింపు చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు ఒక మాట అన్నా సరే, సో కానిస్టేబుల్ ఈ విధంగా చేసుకోవడం వాళ్ళకు కూడా బాధ కలిగిస్తున్నటువంటి విషయం కాబట్టి మీరు శాంతించండి, నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. ఎవరైనా సరే పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా సరే కానిస్టేబుల్ మీద చాలా దారుణంగా ప్రవర్తిస్తే, కానిస్టేబుల్ మీ అబ్బాయి మీద ఏమన్నా మెంటల్ టార్చర్కి గురి చేసి అతను నిజంగా అతని మీద దాడి చేసి అతన్ని కొట్టి ఏమన్నా చంపారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా, అదే నిజమైతే కనుక వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. డిపార్ట్మెంట్ ఏమీ ఉపేక్షించదు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది డిపార్ట్మెంట్. మీరు శాంతించండి అని చెప్పి కొంత సర్ది చెప్పే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి మిగతా పోలీసులు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ దగ్గర బాడీ ఉంది. తర్వాత సో వెంటనే వాళ్ళ ఊరికి కూడా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా ఆ ఆందోళన చేసే ఉద్దేశంతోనే ఉన్నారు. నిజాలు తెలియాలి. మా అబ్బాయి ఈ బాడీ మీద చాలా వరకు దెబ్బలు మాకు కనిపిస్తూ ఉన్నాయి, రక్తం కనిపిస్తూ ఉంది. అంటే దీనికి కారణం అతన్ని శారీరకంగా కూడా హింసించి ఆ తర్వాత ఉరేశారని చెప్పి వాళ్ళు బలంగా చెప్తూ ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అన్నది కూడా విచారణలో తెలిసే అవకాశం ఉంది.